నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మీ చుట్టూ ఉండే వస్తువులు తిరుగుతున్నట్టు మీకెప్పుడైనా అనిపిస్తుందా? కళ్ళు మసకగా అనిపిస్తున్నాయా? అయితే గనక మీకుండే సమస్య వర్టిగో కావచ్చు. దీన్నే వాడుక భాషలో గిడ్డీనెస్ లేదా డిజీనెస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని భ్రమ అనే వ్యాధి రూపంలో వర్ణించడం జరిగింది. ఈ వర్టిగో సమస్య ఎప్పుడైతే తల పొజిషన్ మారుతూ ఉంటుందో, ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లాగా ఆ పొజిషన్ మారినప్పుడు సడెన్‌గా వర్టిగో అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. మన చెవిలో మిడిల్ ఇయర్ ఏదైతే ఉందో, అందులో ఉండేటువంటి వెస్టిబులర్ సిస్టమ్ మన యొక్క బ్యాలెన్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ వెస్టిబులర్ సిస్టమ్‌లో ఎప్పుడైతే ప్రాబ్లమ్ వస్తుందో, మనకు వర్టిగో అనే సమస్య తలెత్తుతుంది. కొంతమందిలో వర్టిగో వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండి రావడము, లేదా వాంతులతో వర్టిగో రావడము జరుగుతుంది. కొంతమందిలో చెమటలాగా పట్టడము, కళ్ళు మసక బారడము, లేదా విజన్ లోపం రావడము, మరి కొంతమందిలో కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్‌లో మనకు వర్టిగో అనేది కనిపిస్తూ ఉంటుంది. వర్టిగోకి కారణాలు చూసుకున్నట్టయితే, మొదటిగా ఇన్నర్ ఇయర్ ఏదైతే ఉందో, అందులో కాల్షియం పార్టికల్స్ ఎప్పుడైతే జమ అయితుంటాయో, అప్పుడు ఈ వర్టిగో అనేది వస్తూ ఉంటుంది. వీళ్ళకు ఎపిసోడ్స్ లాగా వర్టిగో వస్తూ ఉంటుంది. ఆ భ్రమ అనేది కాసేపు ఉండడం, మళ్ళీ కాసేపు నార్మల్ అయిపోవడం, మళ్ళీ వర్టిగో రావడం అనేది ఈ ఎపిసోడ్స్ లాగా ఇందులో చూస్తూ ఉంటాం. మరొక కండిషన్‌ని మినియర్స్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. అందులో ఇన్నర్ ఇయర్‌లో మనకు ద్రవంలాగా ఎప్పుడైతే చేరి జమ అవుతూ ఉంటుందో, వాళ్ళకు ఈ భ్రమ లేదా వర్టిగోతో పాటు చెవిలో మూతలాగా మోవడం, వినికిడి శక్తి లోపించడము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ వర్టిగో అనేది సడెన్ అటాక్ లాగా వస్తూ ఉంటుంది. మరి కొంతమందిలో దీన్నే లాబరింథైటిస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆ ఇన్నర్ ఇయర్‌లో ఎప్పుడైతే వాపు అనేది వస్తూ ఉంటుందో, వాళ్ళకు ఈ వర్టిగోతో పాటు నిస్టాగ్మస్ అంటాం. అంటే ర్యాపిడ్‌గా ఐ మూవ్‌మెంట్స్, ఈ యొక్క మన ఐబాల్ కదలికలనేవి ర్యాపిడ్‌గా సైడ్‌కి, ముందుకు, పైకి, వెనక్కి సర్క్యులర్‌గా వాళ్ళకు తెలియకుండానే మూవ్ అవుతూ ఉంటుంది. ఈ లాబరింథైటిస్ కండిషన్‌లో. వీళ్ళకి ఈ ఐ మూవ్‌మెంట్స్‌తో పాటు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం, నాసియా లాగా ఉండడం, ఇవన్నీ గూడా కండిషన్స్ మనము లాబరింథైటిస్‌లో చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని కారణాలు చూసుకున్నట్టయితే గనక, కొంతమందికి మైగ్రేన్‌తో పాటు అంటే మైగ్రేన్ ఉండి మళ్ళీ వాళ్ళకి కూడా వర్టిగోతో 2 కలిపి రావడం అనేది చూస్తూ ఉంటాము. హెడ్ అండ్ నెక్ ఇంజ్యూరీస్‌లో బ్రెయిన్‌కి సంబంధించిన ఇంజ్యూరీస్, బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటి కండిషన్స్‌లో గూడా ఈ బ్రెయిన్‌లో బ్లీడ్ అవ్వడం, అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల గూడా వర్టిగోకి ఇది దారి తీస్తూ ఉంటుంది. మరి కొంతమందిలో లైక్ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ యొక్క రక్తనాళాలు గట్టిపడడం వల్ల ప్రసరణ అనేది సరిగ్గా జరగక వాళ్ళకి కూడా వర్టిగో వస్తూ ఉంటుంది. ఫిజియోలాజికల్ వర్టిగో అంటాం. అంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళలో, అంటే కొన్ని రోజులు కంటిన్యూయేషన్ ట్రావెల్ చేసిన వాళ్ళలో గూడా ఈ వర్టిగో అనే కండిషన్ తరచుగా మనం చూస్తూ ఉంటాం. చికిత్స చూసుకున్నట్టయితే గనక ఆయుర్వేదంలో నిత్య స్నేహపానం, అంటే రెగ్యులర్‌గా మెడికేటెడ్ ఘీని తీసుకోవడం, లేదంటే నిత్యంగా నేసల్ డ్రాప్స్ ఐ మీన్ ఆయిల్‌తో చేసినటువంటి లేదా ఘృతంతో చేసినటువంటి నేసల్ డ్రాప్స్‌ని వాడుకోవడం, నిత్య విరేచనం అంటే బాడీ డీటాక్సిఫై చేసుకోవడం, ఇవన్నీ గూడా ఆయుర్వేదంలో చెప్పిన వర్టిగోకి సంబంధించిన చికిత్సా సూత్రాలుగా చెప్పుకోవచ్చు. సో, ఈ అశ్వగంధ మరియు శతావరి ఇట్లాంటి డ్రగ్స్‌తో తయారు చేసిన మెడికేటెడ్ ఘీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ వాత వృద్ధి జరిగి ఏదైతే భ్రమకు కారణమవుతుందో, అవన్నీ కూడా మనకు ఈ డ్రగ్స్ కూడా వర్టిగోకి సంబంధించి పనిచేసి వర్టిగోని సంపూర్ణంగా తీసేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో, ఇనీషియల్ స్టేజెస్‌లో వర్టిగో ఉండి ఎవరికైతే ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఫిజియోలాజికల్‌గా వచ్చే వర్టిగోస్ కానివ్వండి, సింపుల్ వర్టిగోస్ అంటే 2-3 రోజుల కంటే ఎక్కువ లేని వర్టిగోస్, వాళ్ళు ఈ సింపుల్ హోమ్ రెమెడీస్‌తో వర్టిగోని తగ్గించుకోవచ్చు. పిప్పలి చూర్ణము హాఫ్ స్పూన్ తీసుకొని ఎవ్రీడే దాన్ని హనీని మిక్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటే రెగ్యులర్‌గా మార్నింగ్ టైమ్స్‌లో తీసుకోవడం వల్ల వర్టిగో అనేది తగ్గుతూ ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని ఒక చెంచా హనీతో రాత్రిపూట తీసుకోవడం వల్ల గూడా వర్టిగో అనేది తగ్గుతూ ఉంటుంది. ఉసిరికాయను ఉడకబెట్టి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని, ఒక హాఫ్ స్పూన్ శుంఠి పౌడర్ మిక్స్ చేసుకొని హనీతో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా వర్టిగో సమస్య తగ్గుతుంది. వర్టిగో సమస్య అనేది ముఖ్యంగా దాని చికిత్స అనేది కాజ్‌ని బట్టి ఉంటుంది. కొన్ని రకాల వర్టిగోస్‌కి మనకు ఫిజియోథెరపీ,
అండ్ కొన్ని రకాల సర్జరీస్ కూడా అవసరమవుతాయి. మరికొన్ని రకాల వర్టిగోస్‌కి తప్పక డాక్టర్ కన్సల్టేషన్‌తో చికిత్స అనేది ఎలా తీసుకోవాలి అంటే, కారణాన్ని బట్టి చికిత్స అనేది మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే మీకు గనక వర్టిగో సమస్య ఉంటే గనక తప్పక మా యొక్క కన్సల్టేషన్ తీసుకొని ఇట్లాంటి అశ్వగంధ, శతావరి బేస్డ్ మెడికేటెడ్ ఘీస్, క్షీరబల లాంటి నాసల్ డ్రాప్స్ మా దగ్గర లభిస్తాయి. మీరు కన్సల్టేషన్ ద్వారా ఆ యొక్క మెడిసిన్స్‌ని తెప్పించుకొని వాడుకోండి. ఎవరికైతే ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంటుందో వాళ్ళకు హోమ్ రెమెడీస్ తప్పకుండా పనిచేస్తాయి. ఈ హోమ్ రెమెడీస్ వాడుకోవడం ద్వారా గూడా మీ యొక్క వర్టిగో అనేది పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కాజ్ మాత్రం మనకు తెలియనప్పుడు తప్పక డాక్టర్ సలహా అనేది తీసుకొని, దాని ద్వారా చికిత్స తీసుకోవడం ద్వారా మనకు వర్టిగో అనేది సంపూర్ణంగా తగ్గుతుంది. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్టిగో సమస్య ఎవరికైనా ఉంటే తప్పక మా వీడియో షేర్ చేయండి. వర్టిగోని సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.